రాష్ట్రంలో ప్రధాన పక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందని అందరూ అనుకుంటారు. కానీ ఆ రెండు పార్టీల లక్ష్యం ఒకటేనని, ఆ రెండు పార్టీలు కలిసి తనపై భారీ కుట్ర పన్నుతున్నాయని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక తన సొంత ప్రాంతమైన కొడంగల్లోని తనను దెబ్బ కొట్టేందుకు ప్రతిపక్షాలు మాస్టర్ స్కెచ్ గీశాయని సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. కొడంగల్లో నేరుగా ఎదుర్కోలేక కాంగ్రెస్ కు ఓట్లు వేసిన వాళ్ల ఓట్లని జాబితా నుంచి తొలగించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా కాంగ్రెస్ కు అండగా ఉంటున్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఓట్లను గల్లంతు చేసేందుకు తెర వెనుక భారీ వ్యూహం నడుస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఓటరు జాబితా సమగ్ర సవరణపై కొడంగల్లో బీపీఎల్లతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో కాకరేపుతున్నాయి. అసలు కొడంగల్లో ఏం జరుగుతుంది, ఓట్ల తొలగింపు వెనుక ఉన్న అసలు కుట్ర ఏంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. ఒక ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గంలో తనపై కుట్ర జరుగుతుందని చెప్పడం సాధారణ విషయం కాదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే చెప్పారు. ప్రతి పేదవాడికి మంచి చేసేందుకు తన ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని, రోజుకు 18 గంటలు పనిచేసినా సమయం సరిపోవడం లేదని ఆయన అన్నారు. అయితే తాను బీజేపీ, బీఆర్ఎస్ తప్పులను నిలదీస్తున్నందుకే తనపై కక్షగట్టారని, ఆ రెండు పార్టీలు వేరైనా వారి ఎజెండా మాత్రం ఒకటేనని రేవంత్ ఆరోపించారు. వారి టార్గెట్ అంతా కొడంగల్ మీదే ఉంది. కొడంగల్లో రేవంత్ను దెబ్బతీస్తే రాష్ట్ర స్థాయికి రాలేడు అన్నదే ఆ పార్టీల ఆలోచన అని సీఎం విశ్లేషించారు. అందుకే ప్రజాక్షేత్రంలో నేరుగా ఎదుర్కోలేక దొడ్డిదారిన కాంగ్రెస్ ఓట్లను తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు 90% కాంగ్రెస్ కే ఓట్లు వేస్తారని, సరిగ్గా ఆ వర్గాల ఓట్లకే ఎసురు పెట్టి గల్లంతు చేద్దామని చూస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కుట్రను ఎదుర్కోవాలంటే కౌంటర్ అటాక్ తప్పనిసరి. అందుకే కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ముఖ్యంగా బీపీఎల్ఏలకు సీఎం రేవంత్ పక్కా యాక్షన్ ప్లాన్ ఇచ్చారు. కొడంగల్లో ఇప్పటికే 78% ఓట్లు నమోదు చేసుకున్నారని, మిగిలిన 22% కూడా ఓట్లను వెంటనే నమోదు చేయించాలని దిశానిర్దేశం చేశారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు ప్రభుత్వ అధికారులైతే బూత్ లెవెల్ ఏజెంట్ల పార్టీకి సైనికులని, మిగిలిన ఓటర్లతో వెంటనే ఎస్ఐఆర్ నమోదు చేయించాలని ఆదేశించారు. రోజుకు 18 గంటలు పనిచేసిన నాకు సమయం సరిపోతలే. రాష్ట్ర స్థాయి కార్యక్రమాలల్లో నేను నిత్యం లీనమైనప్పుడు కొడంగల్లో దొంగ దెబ్బ తీయాలని కుట్ర చేస్తే మీరందరూ అప్రమత్తంగా ఉండి కొడంగల్లో కుట్రలు చేసేటోళ్ళని బొంద పెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదా లేదా అని చెప్పి నేను అడగదలుచుకున్నా. ఎట్లయినా కొడంగల్లో దెబ్బ తీయాలి. రాష్ట్ర స్థాయిలో మాకు అడ్డంకిగా మారిండు, మా కంట్లో నలుసుగా మారిండు, మా తప్పులను పట్టుకొని అడుగుతున్నాడు, కడుగుతున్నాడు. అందుకే రాష్ట్ర స్థాయిలో దెబ్బతీయాలంటే పునాదిలో దెబ్బతీయాలని ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కుట్ర చేస్తున్నారు. పేర్లు వేరుండొచ్చు, బీఆర్ఎస్, బీజేపీ, కానీ వాళ్ళ లక్ష్యం ఒక్కటే. వాళ్ళ దృష్టిలో ఒకరిని అధికారంలో నుంచి దించింది, ఇంకొకరిని అధికారంలోకి రాకుండా ఆపింది ఒక్కడే అని ఈరోజు కొడంగల్ ప్రజల మీద కక్ష కట్టి బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్కు ఓట్లు వేసిన వాళ్ళ ఓట్లు తొలగించడం ద్వారా మనల్ని దెబ్బతీయాలని ఇలా కుట్ర చేస్తున్నారు. ఓటరు జాబితాలో పేరు లేకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు రావన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సీఎం సూచించారు. గతంతో పోలిస్తే ఇప్పుడు నిబంధనలు కఠినంగా ఉన్నాయని, సరైన వివరాలు లేకపోతే అనుమానాస్పదంగా ఉన్న ఓట్లను పక్కన పెడతారని హెచ్చరించారు. సరైన ఆధారాలు చూపించి అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటర్లుగా నమోదు చేయించాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని స్పష్టం చేశారు. ఈ నెలాఖరు నాటికి కొడంగల్లో 100% ఎస్ఐఆర్ పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించారు. ఇది కొడంగల్లో నడుస్తున్న పొలిటికల్ వార్. వచ్చే ఎన్నికల్లో ఓటు వేసే వారి జాబితా ఇప్పుడే నిర్ణయం అవుతుందని సీఎం రేవంత్ అలర్ట్ చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో అర్హులైన వారి ఓట్లు ఒక్కటే కూడా తొలగించడానికి వీల్లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కొడంగల్ అనేది సీఎం రేవంత్ రెడ్డికి కంచుకోట. అయితే అక్కడ తన ఓటు బ్యాంకుకు ఎక్కడ గండి పడుతుందో అన్న ముందస్తు హెచ్చరికగానే సీఎం ఈ మీటింగ్ నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ నేతలు, బీఎల్ఏలు పాల్గొన్న ఈ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ కేడర్ను పూర్తిగా అలర్ట్ చేశాయి.
ప్రతిపక్షాలు ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్నాయన్న సీఎం ఆరోపణతో కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు ప్రతి బూత్ లోనూ జల్లెడపడుతున్నారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. కుట్రలను మీరే దెబ్బ కొట్టాలని సీఎం రేవంత్ ఇచ్చిన పిలుపుతో కొడంగల్ కాంగ్రెస్ శ్రేణులు ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయారని చెప్పాలి. నెలాఖరు నాటికి 100% టార్గెట్ పూర్తి చేసేలా గ్రౌండ్ లెవెల్లో వ్యూహాలు రచిస్తున్నారు. కుట్రలు కుతంత్రాలు పాలిటిక్స్ లో కామనే అయినా సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తనపై సొంత నియోజకవర్గంలోనే ఓట్లు గల్లంతు కుట్ర జరుగుతుందని చెప్పడం తెలంగాణ రాజకీయాలలో హీట్ పెంచుతోంది. ఓవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు ఓటు బ్యాంకు పదిలం చేసుకునే వ్యూహాలు. కొడంగల్ వేదికగా మొదలైన ఈ ఓటర్ల నమోదు సంగ్రామం ప్రతిపక్షాలకు ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతుంది? సీఎం ఇచ్చిన టార్గెట్ ను కార్యకర్తలు ఎంతవరకు రీచ్ అవుతారు అనేది చూడాలి.